అందరూ స్వామివారిని దర్శించుకొని కళ్యాణ కార్యక్రమం పక్కన ఉంది స్టేజీ దగ్గర సీట్ల కుర్చీలు వేసి ఉన్నాయి కూర్చొని కళ్యాణ కార్యక్రమం అయినంత కొండవలసిందిగా కూర్చున్నాం. కళ్యాణం స్టార్ట్ అవుతుంది. కళ్యాణాన్ని బయలుదేరుతున్నారు. బావిలో నప్పుడు
ఇబ్బంది పడాల్సి వస్తుంది. దయించి కొంత సహాయం చేసిందిగా కోరుతున్నాం. వస్తారు చూడండి. చేసి లోపల ఉన్న వాళ్ళందరూ చూస్తున్నాం. టెంకాయలు కొట్టడం దర్శనం చేసుకోండి అమ్మ శుభ్రంగా. మోటార్ బైక్స్ పైకి రాకూడదండి, కిందనే పెట్టుకొని రావాలి. ఎవరైనా ఆటోలో కానీ లేకపోతే నడుచుకుంటూ రావాల్సిందే. కూడా జరుగుతుంది. అందరూ కూర్చోవలసిందిగా కూర్చున్నాం. ఒక అరగంటలో కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. రామ శ్రీరామ జయ రామ కోదండ రామ రామ శ్రీరామ రఘురామ కళ్యాణ రామ. పెట్టి రావాలండి. పెట్టినాడు సీతమ్మను మనువాడెను చూడు. అయోధ్యను గేలినాడు నాడు, మనకు రామరాజ్యం ఇచ్చినాడు నేడు. తండ్రి మాట గౌరవించి అడవినాడు, మన కోసమే వచ్చినాడు శ్రీరామచంద్రుడు. రామ 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 జై శ్రీరామ, రామ 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 జానకి రామ, రామ 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 జై శ్రీరామ, రామ 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 జానకి రామ. తెచ్చి రామయ్యకు ఇచ్చినాడు, తన భక్తినంత చూపి రామదూత అయినాడు. శ్రీరామ రామముని జగతికి నేర్పించినాడు. రామ 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 జై శ్రీరామ, రామ 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 జానకి రామ, రామ 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 జై శ్రీరామ, రామ 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 జానకి రామ. భద్రాద్రి రాముడికి దండం పెట్టి, సీతమ్మ తల్లికి హారతి పట్టి, జగమంతా జరిగే ఈ పెళ్లి వేడుక మనమంతా చెయ్యాలి సంబరాలిగా. ఊరు వాడ తరలి రావాలి, బాజా భజంత్రీలు మారు మృగాలి. కళ్యాణ వైభోగమే కనులారా చూసొద్దాం. రామ 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 జై శ్రీరామ, రామ 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 జానకి రామ, రామ 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 జై శ్రీరామ, రామ 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 జానకి రామ.
ఫ్యామిలీ పోరాటం. డాక్టర్ గారు దేవాలయం ఇది. ఒంగోలులో దేవాలయాలు లేనప్పుడు ఉన్న దేవాలయం ఇది. ఈ దేవాలయం గురించి అందరికీ తెలియాలని
పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కాడి నుంచి కొండ దాకా 2.5 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్ విద్యుత్ దీపాలంకరణ చేస్తే ఈ రోజున దేవాలయం దారి తెలియని వారు కూడా లైటింగ్ని వెతుక్కుంటూ దేవస్థానం మీదకి వస్తున్నారంటే ఎంతో ఆ స్వామివారు రాములు వారు అందరంత ఎత్తులో ఉంటారు, ఆయన వైభవం కూడా అదే ఎత్తులో చూపించాలనే సంకల్పంతో అయితే ఈ సంకల్పానికి పెద్దలు రామచంద్రుని రమేష్ కృష్ణ గారు నెక్స్ట్ జన్ ప్రిన్సిపల్ గారు ఆయనతో ఫోన్లో సంభాషించినప్పుడు వసంత నవరాత్రుల వేడుకలు చేయండి అయ్యా, స్వామివారి వైభవాన్ని ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను కాపాడండి అని చెప్తే ఈ వసంత నవరాత్రి విశిష్టత గురించి మాకు ఎంకరేజ్ చేసింది రామచంద్రుడు రమేష్ కృష్ణ గారు. మాకు ఒక్కసారి మధ్యలోకి రండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ అందరు చూడాలి. నెక్స్ట్ జన్ ప్రిన్సిపల్ సారు నెక్స్ట్ జన్ స్కూల్కి ఆ సారు సుందరకాండ ప్రవచనములు ఈ దేవస్థానంలో ఈ నవరాత్రులు చెప్పారు, కొండకి శక్తి తెచ్చారు, శక్తి దేవతే కాదు మా లాంటి వాళ్ళకి స్ఫూర్తిని ఇచ్చారు. ఈ స్ఫూర్తిని రామచంద్రుడు రామకృష్ణ గారి పెద్దల స్ఫూర్తితో కొనసాగిస్తామని చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ప్రారంభించవలసిందిగా కోరుచున్నాము. ఇక కళ్యాణ సమయం కూడా మనకి అది కూడా కలుగుతుంది. చక్కగా మనందరం ఈ లోపల మనకు రామాయణంలో ఉన్నటువంటి ఘట్టాలు అలానే రాముల వారికి సంబంధించిన అనేక రకాలైనటువంటి విషయాలు మనం తెలియజేస్తాం. మా గురువు గారు రమేష్ కృష్ణ గారు గత వారం రోజులుగా ఇక్కడ సుందరకాండ పారాయణ చేసి అనేక రకాలైనటువంటి విషయాల్ని మనందరికీ కూడా చెప్పడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి శక్తితోటి ఆ ఇచ్చినటువంటి బలంతో ఈరోజు స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పడానికి ఎటువంటి సంశయం కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్లు అంత గొప్పగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఒకసారి ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమంలో వెళ్దాం. దర్శనం చేసుకున్నటువంటి భక్తులందరూ కూడా చక్కగా ఇక్కడ సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ఆసనాల మీద అందరూ ఆశీనులైనట్లయితే మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా దిగ్విజయంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో విఘ్నేశ్వర నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ ఆ గణనాథుని ప్రార్థిస్తూ అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట ఘోషణ రత్న దీపికా తుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారి నను కృపచూడుము భారతి అంటూ ఆ వాక్కుల తల్లి సరస్వతి మాతని ప్రార్థిస్తూ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి ఆ జగన్మాత పార్వతి మనకి సీతామ్మవారిని కూడా దర్శించుకోబోతున్నాం. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ దామేశ్వరిం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్ మందకటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అని ఆ మహాలక్ష్మిని కూడా ప్రార్థించుకుంటూ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుబారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వెలుపుటమ్మల మనంబుల నుండి అమ్మ దుర్గమాయమ్మ కృపాతి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలంటూ ఆ జగజ్జనని ఆ ముగురమ్మల మూలపుటమ్మ అయినటువంటి ఆ బెదవాడ కనకదుర్గని కూడా మనం ప్రార్థించుకుంటూ స్వామివారి యొక్క రామనామం ఎక్కడైతే జరుగుతుంటుందో రాముల వారి కళ్యాణం ఎక్కడెక్కడైతే జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వారిని ప్రార్థించకుండా మనం ఏ కార్యక్రమాన్ని చేయలేం. అతులిత బలరామం స్వర్ణ శిలాపదేహం ధను యవన కురుతాను జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిధానం వానరాణామదీశం రఘుపతి ప్రియభక్తం వాదజాతం నమామి గోష్పదీకృతం వారాసిం మసకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నమత రాక్షసాంతకం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. మనకి వాక్కుని పటుత్వాన్ని ఇచ్చేటటువంటి వాడు సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు. అటువంటి ఆంజనేయ స్వామి వారిని కూడా మనం ప్రార్థించుకుంటూ స్వామి అద్భుతమైనటువంటి ఏర్పాట్లతోటి ఇక్కడికి కనువిందు చేసేటటువంటి ఈ లైటింగ్ చూడండి, 2.5 కిలోమీటర్ల నుంచి ఇక్కడి వరకు కూడా స్వామివారి యొక్క విద్యుత్ దీపాల అలంకరణలతోటి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతున్నారంటే మన పిల్లలకు కూడా 2.5 కిలోమీటర్లు లైటింగ్ వేసి పెళ్లి చేయలేము. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ భక్తజనం వీళ్ళు శ్రీ సీతారామస్వామి దేవాలయ సేవా సమితి వారు
వారికి ఎందుకు అనిపించిందో 2014 నుంచి స్వామివారికి ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఈ కొండ మీద నిర్వహిస్తూ ఉన్నారు. అయినా కానీ గత సంవత్సరం నుంచి ఎక్కువ మంది ప్రజల్ని, ఎక్కువ మంది భక్తుల్ని ఈ కళ్యాణం తిలకించేటటువంటి మహత్ భాగ్యాన్ని అందరికీ కల్పించాలనే ఉద్దేశంతో ఈ హిల్ కాలనీలో జరుగుతున్నటువంటి కొండ మీద ఉన్న సీతారాములకు జరుగుతున్న కళ్యాణ మహోత్సవం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో గత సంవత్సరం కూడా చెన్నకేశవ స్వామి వారి దేవస్థానం వద్ద నుంచి సీతారాముల వారి దేవస్థానం వరకు 2.5 కిలోమీటర్లు లైటింగ్లు వేసి స్వామివారి యొక్క కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ సీతారామ స్వామి దేవాలయ సేవా సమితి వారందరికీ మనందరం కరతాళ ధ్వనుల ద్వారా అభినందనలు కాదు, మనందరూ ఆశీస్సులు కూడా వారికి అందించాలి. ఎందుకంటే నిరంతరం కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు వాళ్ళకు ఉండాలి, ఆ భావం వాళ్ళకి ఇవ్వాలి. స్వామివారి యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు అవతరించి రాముల వారి యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేశాడు. అటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క రూపంగానే మనకు మద్దులూరు శ్రీనివాసులు అన్నటువంటి ఒక యువకుడు ముందుకొచ్చి కొంతమంది సమూహాన్ని ఏర్పాటు చేసుకొని ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. వారి ఆధ్వర్యంలో వాళ్ళ కమిటీ సభ్యులు కూడా అందరూ ఒక వానర సైన్యం లాగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని గత 9 రోజులుగా వారు చేస్తున్నటువంటి శ్రమ ప్రతి ఒక్కరికి కూడా ఆ కమిటీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అందరికీ కూడా స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు కలగాలని మరొక మారు ప్రార్థిస్తూ మనం కార్యక్రమంలో వెళదాం. శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్మయ రత్నదీపం ఆయానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. స్వామివారు అవతారమే రాక్షస సంహారం కోసం అవతరించినటువంటి స్వామి. అందుకనే రామం నిశాచర వినాశకరం అని అన్నాడు స్వామి. అటువంటి రాక్షసుని సంహరించేటటువంటి దానికి అవతరించినటువంటి రామ, నీకు ఒకసారి నమస్కారం చేస్తున్నావయ్యా. ఎందుకు స్వామి వారికి ఆ మాటతోటి నమస్కారం చేశామయ్యా అంటే, మనందరం కూడా ఇప్పుడు రాక్షసులు ఎక్కడ ఉన్నారు? ఆ రోజుల్లో దేవతలు రాక్షసులు ఎంతే ఉన్నారు. ఇప్పుడు మనందరం కూడా కలియుగంలో ఉన్నాం, మనందరం కూడా జనసంచారంలో ఉన్నాం, మానవులందరం కూడా సంచరిస్తూ ఉన్నాం. మనకి ఇప్పుడు రాక్షసులు ఎక్కడ ఉన్నారయ్యా అంటే, ప్రతి మనిషిలో కూడా 6 రాక్షసులు ఉన్నారు. కాబట్టి స్వామి మాలో ఉన్నటువంటి ఈ 6 రాక్షసులు ఎవరైతే ఉన్నారో, హరిషడ్ వర్గాలు ఉన్నటువంటి రాక్షసులు, వాళ్ళు కామ క్రోధ లోభ మహమాత్సర్యాలు ఉన్నటువంటి రాక్షసులు మాలో ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నారయ్యా. ఇవి తొలగిపోవాలంటే స్వామి నువ్వే మాకు రక్ష. రామ 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 అన్నటువంటి నామమే మా మనసుల్లో ఉంటే మేమందరం కూడా స్వామి మాలో ఉన్నటువంటి రాక్షస సంహారాన్ని కూడా చేయి, మమ్మల్ని మోక్ష మార్గాల వైపు తీసుకువెళ్ళని చెప్పి స్వామి వారిని మనందరం కూడా ప్రార్థించాలి. అందుకనే ఎక్కడెక్కడైతే రామనామం జపిస్తూ ఉంటుందో, ఎక్కడెక్కడైతే రాముడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో అక్కడక్కడ ఆంజనేయ స్వామి వారు వచ్చి ఇక్కడ కూర్చొని ఉంటాడని చెప్పి మనకి శాస్త్రం ద్వారా చెబుతున్నటువంటి అంశం. అందుకనే ఇక్కడ జరిగేటటువంటి క్రతువు, ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమానికి సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారే ఇక్కడ ఏదో ఒక కుర్చీలో ఆయన కూడా కూర్చొని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉంటాడు. అటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం. అందుకనే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం అంటూ మనం స్వామివారిని కీర్తిస్తూ ఉంటాం. ఎక్కడెక్కడైతే రామనామం జరుగుతూ ఉంటుందో, ఎక్కడెక్కడైతే రాముడి యొక్క కార్యక్రమాలు జరుగుతుంటాయో అక్కడక్కడ ఆంజనేయ స్వామి వారు బాష్పవారి పరిపూర్ణలోచనం, మా స్వామివారు ఆనంద బాష్పాలు నిండినటువంటి కన్నులతోటి ఇక్కడ తిరుగుతూ ఉంటాడట. తిరుగుతూ ఇక్కడ మన కొండ మీద ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా చూస్తే, అరే నేనే రాముల వారికి భక్తుడు అనుకున్నానే, కానీ నాకంటే కూడా భక్తజనం ఒంగోలులో ఉన్నటువంటి మామిడిపాలెం కొండ మీద ఉన్నటువంటి భక్తజనాన్ని చూస్తే నాకంటే కూడా రాముల వారికి గొప్ప భక్తుల్లాగా కనిపిస్తున్నారని మనకు అనిపిస్తుంది అని ఆంజనేయ స్వామి వారే పొలకించిపోతూ ఉంటాడట. ఈ కళ్యాణ క్రతువుని జరిపించడానికి ప్రముఖ వేద పురోహితులు మనకి రమానాథాచార్యులు గారు వేదిక వేదించారు. వారికి మనం ఒక్కసారి కరతాళ ధ్వనుల ద్వారా
ఆ అభినందనలు తెలియజేస్తే ఈ కళ్యాణ క్రతువుని చక్కగా వైఖానస ఆగమయుక్తంగా వారు ఎన్ని కళ్యాణ క్రతువులు చేసి ఉంటారో, వేల కొలది కళ్యాణాలు. నిత్యం చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజు వారు ప్రధాన అర్చకులుగా ఉండి చెన్నకేశ్వర స్వామి వారి కళ్యాణం, సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం, అలాగే సురత్ర ఆంజనేయ స్వామి వారి కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం, ఇవన్నీ కూడా నిరంతరం వారు చేస్తూ ఈ రోజు ఇక్కడ జరిగేటటువంటి ఈ కళ్యాణ క్రతువుని నిర్వహించడానికి వారు అర్చక స్వామి వారు కూడా ఇచ్చేశారు. వాళ్ళ యొక్క ఉత్పిక బృందం కూడా భర్త ఎలా ఉండాలి అన్నటువంటి అన్ని రకాలైనటువంటి మానవతా విలువలను ఒక రాజుగా ఉండి ఆయన పరిపాలిస్తూ. కాబట్టి రాజును చూసే అందరూ కూడా నేర్చుకుంటారు. రాజు ఏ విధంగా మంచి మార్గంలో ఉంటాడో అటువంటి మంచి మార్గంలోనే ప్రజలందరూ కూడా ఉంటారు. కాబట్టి సాక్షాత్తు శ్రీరామచంద్రుడే 11,000 సంవత్సరాలు ఆయన రాజుగా ఉండి ఆయన మనకందరికీ ఎలా బ్రతకాలో నేర్పించాడు, మనకి చూపించాడు. అలానే బాధపడ్డాడు. ఆయన భార్య సీతమ్మను రావణాసురుడు అపహరిస్తే విలపించిపోయాడు స్వామి. మానవుడిగా మనందరం కూడా ఎలా ఉండాలి, మనందరం కూడా జీవితాల్ని ఎలా మలుచుకోవాలన్నటువంటిది రాముడి యొక్క ఆ క్యారెక్టర్ ద్వారా మనకు తెలుస్తుంది. అందుకనే ఆయనే అన్నాడు, దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాహ. తమ్ముడు పడినటువంటి కష్టాల ముందు మనకు వచ్చినటువంటి కష్టం ఏ పాటిదే అని మనం కనుక అందరం అనుకున్నాం అనుకోండి, అప్పుడు మన మనసు కూడా తేలిక పడుతుంది. మనం కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ 2 చేతులు పైకెత్తి అందరూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చెప్పినట్లు ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము ఉన్నది అదృష్టం. మనందరిది ఎంత అదృష్టం చేసుకుంటే ఈ రోజు శ్రీరాముడు పాల్గొనేవాడు ఆ శ్రీరామ స్వామి వారి యొక్క దివ్య విధమైనటువంటి స్వామి వారి మంగళహారతిని అందరం కూడా ఒకసారి కనపట్టుకొని స్వామి మన కళ్ళల్లో పాటించండి, దర్శనం చేసుకోండి. తిరుపతిలాగా ఏం చేయరు, ఆయన దర్శనం చేసుకోండి. ఎంతో ఘోరాని సాం ఎంతో పాపాని సాం ఎంతో ఈతయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. తదేవ యజ్ఞం శరణం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ
यत्र पार्थोदनुद्धरः तत्र श्रीहृदयो भवति ध्रुवानीतिर्मतिर्मम श्रुते सकलकल्याणाभाजिनं यत्र जायते पुरुषस्तमजं नित्यं व्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति तेषाममङ्गलम् येषां हृदयस्थो भगवान् मङ्गलायतनं बर्हिः लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः येषामिन्दीवरस्यामो हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदाश्रये स्रोतस्मार्तार्मिकं कर्म निखिलं येन सोऽकृतं तस्मै समस्तकर्मसूजयं नारायणविनायस्य यस्य माता हरिप्रिया ब्रह्माणि मुनयः शिष्याः तस्मै श्रीगोलेन भगवतो वीर्येण भगवतस्तेजसा भगवतकर्मणा भगवतानुगृहीतो भगवतानध्यात्वा भगवञ्ध्यात्वा भगवत्कर्म करिष्यामि तद्भगवानमन्युता अपक्रामन्तु भूतानि पिशाचाः प्रेतमुख्यकाः ये चात्र पश्यन्ते देवता भविष्यं तदम् अपसर्पन्ते भूता ये भूता भविष्यं स्थिताः ये भूता विघ्नकर्तारस्ते गच्छन् वाक्या हरेः आसनमन्त्रस्य पृथ्वीत्वया ऋता लोका देविष्टं विष्णुनाधुता त्वञ्च धारय मां देवी पवित्रं गुरुजासनम् अशेषजगदाधारानन्तं पूर्वरूपिणम् आसनस्य विशुश्चर्त आत्मानन्तं भजे हरिम् अमृतासनाय नमः योगासनाय नमः विमलासनाय नमः रङ्गूर्मासनाय नमः प्रवस्य ब्रह्मार्षि देवी गायत्री सिद्धः परमात्मा देवता प्राणायाम योगः माता रामो मत्पिता रामप्रभो भ्राता रामो मत्सखा राघवेशः सर्वस्वं मे रामचन्द्रो दयाळो नान्यं दैवं नैव जाने न जाने उल्लङ्घ्य सिन्धो सलिलं सलीलं यशोकपत्नीं जनकात्मजायाः ఆదాయ భాగం అవటం మనందరి యొక్క పూర్వజన్మ సుకృతి. ఇందాకనే మన శ్రీనివాసులు గారు చెప్పినట్లు మద్దులూరు శ్రీనివాసులు అనే ఒక ఆంజనేయ స్వరూపం ఇక్కడ ఈ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ గత సుమారు 8-10 సంవత్సరాల నుంచి కార్యక్రమం చాలా వైభవోపేతంగా జరుగుతున్నది అని చెప్పి తెలుసుకొని చాలా ఆనందం కలిగింది. మరి ఇంతవరకు శ్రీరామచంద్రుల వారికి నా మీద కృప కలగలేదేమో, ఈ సంవత్సరం మాత్రమే ఈ కార్యక్రమంలో నన్ను నేను అన్వయం చేసుకోగలిగే భాగ్యాన్ని ప్రసాదించాడు స్వామి. మనకి ఒక సామెత ఉంది, భగవాన్ జబ్బీ దేతా హై చప్పడ ఫాడ్కే దేతా హై అని. దేవుడు మనకి ఇచ్చేటప్పుడు సాధారణంగా ఇవ్వట, అన్నీ కలిపి ఒకేసారి ఇచ్చేస్తాడు. అలాగా 9 సంవత్సరాల నుంచి నేను చూడనటువంటి వైభోగాన్ని ఈ 9 రోజుల పాటు చక్కగా సుందరకాండ ప్రవచన రూపంలో నాకు కలగజేశారు స్వామి. నేడు మన రమానాథ స్వామి వారి యొక్క బ్రహ్మత్వంలో శ్రీరామ కళ్యాణం జరుగుతూ ఉంది. ఏమండి రామ కళ్యాణానికి ఇంత ప్రత్యేకత? ఎన్నో కళ్యాణాలు జరుగుతున్నప్పటికీ కూడా శ్రీరాముల వారి కళ్యాణం అంటే ఉండేటువంటి ఒక ఉత్సాహం, అందులో ప్రతివారు భాగం పంచుకునే
ఈ సంసార బంధనాల నుంచి బయటికి తీసి పడవేయగలిగిన సామర్థ్యం కలిగిన నామం రామనామం. రాముల వారి కన్నా కూడా రామనామానికి ఉండేటువంటి వైశిష్ట్యం ఎక్కువ. ఆ రామనామాన్ని నిరంతరము జపించి జపించి మహాబల సంపన్నుడైన వాడు స్వామి హనుమ. దాస్య భక్తికి తాను ఒక ఉత్కృష్టమైన ఉదాహరణగా నిలిచి దాసభూతా సర్వే ఆత్మానః పరమాత్మనః అన్న వేదవాక్యం ఏదైతే ఉన్నదో మన అందరము కూడా జన్మసిద్ధంగానే ఆ ప్రభువుకి దాసులమైన వాళ్ళము అన్న విషయాన్ని తెలుసుకొని నేడు ఈ సీతా కళ్యాణంలో మనందరము కూడా ఇక్కడ విషయాల నుంచి కొద్దిగా మనస్సును ఇక్కడికి మరల్చుకోండి. ఆ స్వామి యొక్క వైభవాన్ని, ఈ కళ్యాణంలో జరిగే వివిధ ఘట్టాల గురించి మధ్య మధ్యలో సావకాశంగా కొన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా శ్రీరంగా ఉత్తర ప్రదేశే కృష్ణా కావేర్యోః మధ్యదేశే భగవద్భాగవత ఆచార్యాణాం సన్నిధౌ కళ్యాణం నవే అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాని షష్ఠీ సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాయాం శుభతిథౌ పున్వాసరః వాసరస్తు భానువాసరయుక్తాయాం శుభనక్షత్రే పునర్వసు నక్షత్ర శుభయోగ శుభకరణే మంగళ విశేషనిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవ శ్రీ బలగలాండకోట బ్రహ్మాండాయ మేఘశ్యామం శుభనమగుణం వేదవస్త్రం శుభాంగం ధ్యాయేదేవం వినయజం సూత్రవచ్చాసమేయం ఆజ్ఞేయో యస్మాన్యామహే త్వా విశ్వేశదాతం మహిళో రశంభో వైరాజంతే సుహృదన్యధత్తా ప్రేషామధేశాయ బుధానమనాదిః యామే శస్తాం జనితాం దధాతో ఆయాత్ భగవాన్ దివ్యోదాంతస్యాంతో జనప్రియః వరశిష్ట సర్వభక్తానాం సర్వదా ధనదో వరః పురుషస్య సూత్రవతి సహయో సహ దేవతా పరిణమన్యుతా యస్తు ధర్మదో నత్యముషమిశ్చామయామృతమయం శాంతం భగవంతం విష్ణుమావాహయామి విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి రామావాహయామి విద్యానవాయినమావాహయామి దక్షిణే సూత్రవతీమావాహయామి వామే జయామావాహయామి సూత్రవతీ జయాసహిత శ్రీ విశ్వక్సేనాయ నమః శుద్ధోదకదేవస్థానం సమర్పయామి క్రోధేన వింజయామి ఓం సుం భూం జం అప్సరస్య గంధం అప్సరస్య గంధో గంధర్వేషద్భిషః దైవోజో మాహిస్సమాగంధా సూత్రవతే జయాసహిత శ్రీ విశ్వక్సేనాయ నమః శ్రీచంద్రం సమర్పయామి తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ విశ్వక్సేనాయ నమః ఓం శాంతాయ నమః ఓం హరాయ నమః అమితాయ నమః నిత్యానవాయినే నమః సూత్రవతే జయాసహిత శ్రీ విశ్వక్సేనాయ నమః పుష్ప అక్షరాన్ సమర్పయామి మే ధూపాసురభినో మధ్యరూపాధివాసితాః పూర్ణ బ్రహ్మ పవిత్రేణ పూర్ణః సూర్యస్య రశ్మిభిః ధూమాగ్రాపయామి అహమస్మిరీమం అహమస్మి ప్రదోజానస్య పూర్ణం దేవేభ్యో ప్రదస్యామిః ఓం నమో నారాయణాయ ఓం నమో వైద్యం ఓం నమో నారాయణాయ ఓం ఓం స్వామినే నమః భవ్యాయ మనోహర్యాయ పరిపూర్ణాయ మహాత్మనే యోగ ప్రభా సమేతాయ శ్రీ గోవింద శ్రీ రమణ గోవింద ఆనందక పూర్ణిమా
पुण्यं पावनं सर्वकारणं विश्वपादोद्भवं शुद्धं सर्वमङ्गलदायिनः ब्रह्मणाजमृतं यस्य मन्त्रपूतं सुभावहं कावेरी तुङ्गभद्रा च कृष्णवेणी च गौतमी भागीरथी च विख्याता पञ्चगङ्गापगीरथाः कूर्चाग्यराक्षसां चिन्ते एतत्कर्म साफल्यं कुरु कर्मसु विश्वाकुंडे पयामे सर्वदोषा विमुक्तमे नारिकेलसमद्भूता त्रिनेत्रहसंहिता शिखया दुर्गं सर्वं पापं पीडाञ्चमनिरता सहिरत्तारत्तं सुवर्णं रतिसंवारिक्षम्या सहिरत्तानि धातुषे सुभादे सविता भगः संभागं चित्रमीमहे कलिके पञ्चभूतिकमावाहयामि जले सर्वतीर्थजलमावाहयामि गङ्गानि सर्वतीर्थजलाय नमः ॐ पुराणमावाहयामि त्रयसमावाहयामि सप्ताम्बरमावाहयामि यास्परमावाहयामि पुराणाय नमः पुराणाय नमः पुराणाय नमः पुराणाय नमः पुराणाय नमः आचमनीं पुराणाय नमः मन्त्रस्थानं समर्पयामि पुराणाय नमः धूपमाग्रापयामि पुराणाय नमः दीपं दर्शयामि पुराणाय नमः दीपं दर्शयामि फलोपहारान् वेदयामि ॐ नमो नारायणाय ॐ नमो भगवते वासुदेवाय गुरुदेवताभ्यो नमः सर्वोपचारान् समर्पयामि गुरुणाय नमः वाद्यं गुरुदेवताभ्यो नमः भव्याय मनवर्याय परिपूर्णाय वाग्भ्ये योगप्रभा समेताय श्रीमद्भिनसे नमः स्वामी महान्तकपूर्णियाय दर्शयामि वेदकुण्डलवाड वेङ्कटरमण गोविन्द आचमनीं समर्पयामि परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवे वदच्छोरारदं तद्विप्रासो विपन्यवो जाग्रवां सस्समिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणस्य स्वरस्य द्रविणोदा शरणस्य प्रियं द्रविणोदा वीरवते विषन्ना द्रविणोदा रासते दीर्घमायुः सविता भस्माता सविता पुरस्ताता सवितोद्धराता सविता धरातादो सविता नश्यो सर्वदा सविता नो रासतां दे सर्वा ऋषिपत्न्याः सर्वे वेदाः ॐ पुण्याहमस्तु शिवमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु अविघ्नमस्तु अजलमैश्वर्यमस्तु यत्पुरुषं तत्परिहतमस्तु यस्तेजदस्तु शिवं कर्म अस्तु शिवः पक्ष अस्तु शिवातमस्सन्तु शिवानक्षत्र భగవానుడికి సమర్పితం చేసేటువంటి కర్మ చేయటంలో మనది అంటూ ఏమీ ప్రత్యేకత లేదు. భగవతో బలేన భగవతో సంకల్పేన ఆయన సంకల్పంతో ఆయన ఇచ్చిన శక్తితో ఆయన కోసం భగవత్కర్మ కరిష్యే అని మనం మొట్టమొదటి చెప్పాం. మనం చేస్తున్నటువంటి పని ఆయన కోసం చేసే పని, ఆయన ఇచ్చిన బలంతో చేసే పని, సమస్తానికి కారణభూతుడైన వాడు ఆయన. ఆయన చెప్పినట్లు నడిచే వాళ్ళం మనందరము కనుక ఆ భావనతోటిను ఇక్కడ ఉండేటువంటి అన్ని వ్యవహారాలు అన్ని భగవంతుడికి సమర్పితం అవ్వాలని, భగవంతుడికి సమర్పితమయ్యేటువంటి అన్ని కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఈ పుణ్యాహవాచనం చేస్తారు. అంటే చుట్టూతా ఉండేటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అంటాం కదండి మనం ఈ రోజుల్లో, అలాగా చుట్టూతా అంతా కూడా ఓ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వ్యాపించాలి. అది వ్యాపించినప్పుడు భగవంతుడి మీద మన మనస్సు సంపూర్ణంగా లగ్నమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ప్రస్తుతం వరకు ఆ పుణ్యాహవాచనాన్ని కూడా మనం నిర్వహించారు. తర్వాత రక్షాబంధనం यमामावाहयामि धर्मराजमावाहयामि पेदेशमावाहयामि
ఓం యాదస్రమణే సహస్రం యజ్ఞయాపా సవితా పుత్ర తేభ్యో ఇంద్రసవితో విష్ణుర్విశ్వే దేవానం జంతమరదస్సుస్త్య ఓం మృడమావాహయామి గృహే సమావాహయామి రక్తాం మృడమావాహయామి తస్పృణ్యాయ వాహనం కరోమి మృడ పరమాత్మా పరమాగ్రహి బ్రహ్మ పరమయోగం పరమాత్మా బ్రహ్మయోగం యోగిరహరణం వాయుమావాహయామి సామయా పూజయామి ఓం కుబేరం విశ్రవాచకౌ భేరకారజ్వరాజేన ప్రేషిదాజానయో గచ్చంతి చందోపరజాకుతానే ఓం కుబేరమావాహయామి ధన్యమావాహయామి పౌరస్తమావాహయామి కుబేరాయ నమాసనాద విష్ణోపచారాన్ సమర్పయామి ఈశానం ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం నర్తర్యో భవోద్భవాయ నమః ఓం ఈశానమావాహయామి సామయా పూజయామి బ్రహ్మా రశ్మిక్పాలదేవతాభ్యో నమః ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః హృదయ నమః వరుణాయ నమః వాయవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహువే కేతవే నమః నవగ్రహదేవతాభ్యో నమః సదాయ నమః వాహనం కరోమి ఓం శేషమావాహయామి నాగరాజమావాహనం తమావాహయామి శేషాయ నమః వాహనం శేషాయ నమార్గ్యం శేషాయ నమః వాద్యం శేషాయ నమః మంత్రస్థానం సమర్పయామి రక్షాబంధనదేవతాభ్యో నమః ఓం స్వస్తి నామేతామశ్విన భగస్వస్తి దేవ్యాదితర నర్వణః ఉషాసదో దధాతురాస్తజ్జావా పృథివేషు ధేతునా స్వస్తయే వాయముపభ్రవామహే సోమం స్వస్తే భువనస్య యస్పతిః సర్వగణం స్వస్తయే సురజ్ఞ స్వస్తయే దేవా భవంతు స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి ఇంద్రస్యాగ్నిశ్చ స్వస్తి నోదితే గురుభిః స్వస్తి పంతామనుచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్భదతాజ్ఞతా జానతా సంగమే మహీ స్వస్తైనంతాక్షం వరిష్టనేమిం మహద్భూతం ఆయుషం దేవతానాం అసురజ్ఞమింద్రసకం సమస్య బృహజ్జ సోనావమివారహేమ వాముజమాంగిరసం గయం జసుస్యాత్రేయం మనసా జతాక్షం ప్రయతవానిశరణం ప్రబద్ధే సుస్తి సంభాదే శభయన్నో అస్తో సౌభాగం శోభం ఓం దేవహిరణ్యదృభ్యమహం సంప్రదతే ఇదం నమమ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద జై శ్రీరామ్. చక్కగా అష్టదిక్పాలక పూజ, నవగ్రహ పూజ, రక్షాబంధనాలకు పూజ కూడా స్వామివారు జరిపించారు. మనం ఈరోజు రామనామాన్ని జపించుకుంటూ ఉన్నాం. ఆ రామనామం రాముడికి ఒక అద్భుతమైనటువంటి నామం. దశరథుడు 68,000 సంవత్సరాలు వచ్చినా సరే ఆయనకి పిల్లలు కలగలేదు దశరథుడికి. అప్పుడు పుత్రకామేష్టి యాగం చేయాలని సంకల్పించి పుత్రకామేష్టి యాగం చేయడం ద్వారా ఆయన రాముల వారిని, లక్ష్మణుడిని, భరత శత్రుఘ్నుల్ని ఆయనకి లభించడం జరిగింది. అట్లా ఆయనకి పిల్లలు లభించిన తర్వాత ఏ పేరు పెట్టాలి, ఏ పేరు పెడితే బాగుంటుంది, లేక పుట్టినటువంటి పిల్లవాడు 68,000 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత పుట్టినటువంటి పిల్లవాడు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి వశిష్ఠుడు వారిని అడిగాడు, స్వామి ఈ బాబుకి ఏ పేరు పెడదామని. ఆయన అనుకున్నాడు, ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయడం వల్ల పుట్టినటువంటి వాడు కదా, ఒక పెద్ద పేరుని రాముల వారికి పెడతాడేమో అనుకున్నాడు. ఆయన అన్నాడు, రామ అన్నటువంటి నామాన్ని పెడదామన్నాడు. అదేమిటి స్వామి, రామ అన్నటువంటి నామాన్ని 2 అక్షరాలు మాత్రమే ఉన్నటువంటి నామాన్ని పెట్టేదేమిటి స్వామి అన్నాడు. అంటే ఆయన ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. రామ అన్నటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చిందా అంటే అష్టాక్షరిలో నుంచి ఒక నామాన్ని, ఒక పదాన్ని తీసుకున్నాడు. ఓం నమో నారాయణాయ అన్నటువంటి అష్టాక్షరిలో నుంచి వచ్చినటువంటి రా అన్నటువంటి నామాన్ని తీసుకొని నమశివాయలో ఉన్నటువంటి పంచాక్షరిలో ఉన్నటువంటి మా అన్నటువంటి నామాన్ని తీసుకొని రామ అన్నటువంటి నామాన్ని ఆయనకి పెట్టడం జరిగింది. స్వామి అష్టాక్షరిలో ఉన్నటువంటి నమో నారాయణాయలో ఇంకొక అక్షరాన్ని తీసుకోవచ్చు కదా, నమశివాయలో ఇంకొక అక్షరాన్ని తీసుకోవచ్చు కదా, రామ అన్నటువంటి అక్షరాలని ఎందుకు తీసుకున్నావయ్యా అని అడిగినప్పుడు ఆయన అద్భుతమైనటువంటి ఒక మాటలు చెప్పాడు. తర్వాత మనం ఆ విషయాన్ని చెప్పుకుందాం.
సాధారణమైన కళ్యాణం కాదు, ఇది జగత్ కళ్యాణం కోసం జరిగే కళ్యాణం కనుక స్వామికి అమ్మవారికి ఇద్దరికి ఆ రెండు పదవులు తెలుపుకున్నప్పుడు తన లోపల ఉన్నటువంటి పాపాలన్నీ కూడా లోపల ఉన్నటువంటి పాపాలు నోరు తెలుపుకున్నప్పుడు బయటికి వెళ్ళిపోతాయంట. ఆ రా అన్నటువంటిది అగ్ని బీజం కాబట్టి మనలో ఉన్నటువంటి పాపాలు రా అనగానే బయటికి వెళ్ళిపోయేటటువంటి సందర్భంలో ఈ అగ్ని బీజంలో ఆ పాపాలన్నీ దగ్ధమైపోతాయి. మరి మా అన్నటువంటి మనం ఎందుకు పెట్టావయ్యా అని అడిగినప్పుడు మా అన్నప్పుడు రెండు పెదవులు మూసుకుంటుంది. అంటే బయటికి వెళ్ళిపోయినటువంటి పాపాలన్నీ కూడా మళ్ళీ లోపలికి రాకుండా ఉండేదానికి రా అంటే పాపాలు బయటికి పోతాయి, మళ్ళీ కొత్త పాపాలు లోపలికి రాకుండా ఉంటాయి. కాబట్టి రామ అన్నటువంటి నామాన్ని పెట్టడం జరిగిందయ్యా అని చెప్పి ఆ రోజు వశిష్ఠులు వారు చెప్పారు. అందుకని అప్పటి నుంచి ఆ పుస్తకంలో ఏమంటూ రామ అన్నటువంటి నామాన్ని పెట్టాడు. ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రామ 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 అని తప్పిస్తూ ఉన్నారు. రామనామానికి ఉన్నటువంటి గొప్పతనం అటువంటిది. మనందరూ కూడా ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామసేతు నిర్మాణం జరుగుతూ ఉందట. రామసేతు నిర్మాణం మేడం రామసేతు నిర్మాణం జరుగుతుంటే ఈ వానరులందరూ కూడా ఆ సేతువు నిర్మాణం చేయాలని చెప్పి బండరాళ్ళను తీసుకొచ్చి సముద్రంలో వేస్తూ ఉన్నారట. అన్ని రాళ్ళు కూడా మేడం మేడం అన్ని రకాలైన ఉపచారాలు స్వామివారిని గౌరవిస్తున్నారు. మనం మాత్రమే రెడీ అవడానికి అయిన తర్వాత మనం కూడా మేకప్ అయిన తర్వాత అర్థం చూసుకోవడం కాదు, స్వామివారు కూడా చూసుకుంటారు. స్వామివారు కూడా చూసుకొని ఇక్కడ అందరూ కూడా గోవిందా గోవిందా గోవిందా. చూడండి స్వామివారు కూడా నన్ను ఎంత సుందరంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు తీర్చిదిద్దారు, నన్ను నిజంగానే పెళ్లి కొడుకులానే తయారు చేశారు అని నన్ను ఒక్కడనే తయారు చేయడం కాదు, సీతమ్మ వారిని కూడా పెళ్లి కూతురులాగా తయారు చేశారు. సీతమ్మ వారికి బుగ్గల అన్నట్టు స్వామి వారు తొంగి చూస్తున్నట్లుగానే మనకి అర్చక స్వామి వారు ఆ అర్థాన్ని అమ్మవారికి చూపించారు. అట్లాగే నేను కూడా చూసినప్పుడు అమ్మవారికి బుగ్గ మీద నల్లటి కాటుక చుక్క కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనందరం కూడా సౌందర్యాన్ని కల్పిస్తూ ఉన్నాం. స్వామి వారికి అమ్మవారికి దృష్టి తగులుతుందేమో అన్నటువంటి ఉద్దేశంతో ఇద్దరికి కూడా ఆ నల్లని చుక్కని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి రామనామాన్ని ఆ రామ కీర్తనని మనం నిరంతరం కూడా పలుకుతూ ఉన్నాం. అటువంటి అద్భుతమైనటువంటి నామం రామనామం. స్వామివారికి రాజోపచారాలు. స్వామివారి ఎవరు? సాక్షాత్తు అయోధ్య నగరానికి మహారాజు, ఆయన యువరాజు. ఇటువంటి వారు అద్భుతమైనటువంటి రక్షాబంధం కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం. అందరూ కూడా రక్షాబంధానికి కూడా నమస్కారం చేసుకోవాలి. అందరూ కూడా స్వామివారికి కుడి చేతికి అమ్మవారికి ఎడమ చేతికి రక్షాబంధనాన్ని కడుతూ ఉన్నారు. ఈ రక్షాబంధన కార్యక్రమాన్ని ఎందుకు చేస్తారయ్యాలి అంటే మనందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకని అంటే మనందరినీ కూడా కంకణబద్ధుల్ని చేయడానికి, మనం కంకణబద్ధుల్ని మనం చేసేటటువంటి కార్యక్రమాలను కూడా స్థిరమైనటువంటి దృష్టితోటి స్థిరమైనటువంటి దీక్షతోటి చేయాలన్నటువంటి దీంతో మనకి రక్షాబంధనం అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. రక్షాబంధనంలో ఒక అద్భుతమైనటువంటి దీన్ని కూడా మన పెద్దవాళ్ళు చెబుతారు. ఈ కార్యక్రమం జరిగే
పైన ఉన్నవారు చొక్కా ఇప్పి రావాలండి. పై పంచ మాత్రం వేసుకోవాలి, చొక్కా తీసేయాలండి దయచేసి. పైన షర్ట్ ఉండకూడదు. ఉపచారాలు చేయకపోతే ఏ విధంగా మీకు దండన లభిస్తుందో భగవానుడికి కూడా అదే విధమైనటువంటి శ్రద్ధాభక్తులతో వత్సరామ ధనుర్పశ్యానంటాడు విశ్వామిత్ర మహర్షి. రామా, ధనస్సును చూడవయ్యా బాబు, నువ్వు సీతను చూస్తే ప్రయోజనం ఏమిటి? సీతను చూస్తే మీద ఉన్నవారే కాకుండా వేదిక ముందు ఉన్న వాళ్ళందరూ కూడాను ఈ సీతా కళ్యాణంలో భాగస్వాములు అయ్యేటువంటి అవకాశం అందరికీ కూడా మన ఆచార్యులు వారు కలుగజేస్తూ ఉన్నారు కనుక అందరూ ఆ సంకల్పాన్ని వారితో పాటు శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అస్యాం శుభతిదో శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే తిథిర్విష్ణు సదావారో నక్షత్రం విష్ణురేవ చ యోగస్య కరణం చైవ సర్వం విష్ణుమయం జగతు శ్రీ మహావిష్ణు రాజ్ఞేయ ప్రమేయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్తుత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ వెంకట చలస్య ఉత్తర దిగ్భాగే అహోబిల గరుడ చలస్య పూర్వ దిగ్భాగే శ్రీరంగ ఉత్తర ప్రదేశే కృష్ణ కావేర్యో మధ్యదేశే కళ్యాణ మండపే అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాయాం వాసరః వాసరస్తు భానువాసర యుక్తాయాం శుభనక్షత్ర పునర్వసు నక్షత్ర శుభయోగ శుభకరణ శుభలగ్న శుభ ముహూర్త ఏవం గణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య శ్రీమతు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీహపతే పురుషోత్తమస్య సీతారామ స్వామి దేవత ఉద్దిశ్య దేవత ప్రీత్యర్థం మమ. మీ గోత్రం చెప్పుకోండి, మీ వారి పేరు, మీ పేరు, మీ బిడ్డల పేరు చెప్పుకోండి. మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృత్యర్థం ధర్మ. 2.5 కిలోమీటర్లు వెయిటింగ్ చేసి వైభవంగా చేసుకుంటాం. ఈ ఆనవాయితీని కొనసాగిద్దామా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భగవన్నామ స్మరణ గోవింద గోవింద గోవింద. అదాన దోషే భవే దరిద్రం, దారిద్ర దోషే కరోతి పాపం, పాపాదవశ్యం నరకం ప్రయాతి, పునర్జన్మ పునరేతివః. పూర్వజన్మలో మీరేం చేసుకున్నారో తెలియదు, ఈ జన్మలో స్వామివారి కళ్యాణం చూడటానికి వచ్చారు. కాబట్టి అనిత్యాని శరీరాన్ని విభో నయ శాశ్వతః,
నిత్యం సన్నిహితే మృత్యు కర్తవ్యం ధర్మ సంగ్రహం ధర్మో రక్షిత రక్షిత. స్వామివారు తెల్లవారితే స్వామివారి పట్టాభిషేకం. అలాంటిది స్వామివారి రథం పోతుందట. సుమంతుడు అనేవాడు రాముడు గారి యొక్క సుమంతుడు చెప్తున్నాడు, స్వామి మీ నాన్నగారు పిలుస్తున్నాడు దశరథ మహారాజు అన్నాడు. పద అన్నాడు. కొంచెం దూరం పోయిన తర్వాత చెప్పాడు, మా నాన్నగారి మాట నేను ఆయన తప్పిన వాడిని అవుతాను, అందుకని పద అని చెప్పి వాహనాన్ని అంటాడు. అందుకే ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని మీరు కాపాడితే అది మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి అనిత్యాని శరీరాన్ని విభోనైవ శాశ్వత నిత్యం సన్నిహితే మృత్యు కర్తవ్యం ధర్మ ధర్మో రక్షిత రక్షిత. ధర్మాన్ని మీరు అందరూ కాపాడండి. భగవన్నామ స్మరణ గోవింద గోవింద గోవింద. 100 అశ్వమేధ యాగాలు చేస్తే ఫలితాన్ని అయితే మీరు ఎలా పొందుతారో ఇప్పుడు నేను చెప్పేది మీరు ఒక్కసారి పలకండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం భగవదకర్మణ భగవదా గృహేదో భగవదా శుభం భవతో వాసిష్ఠమైత్రావరణ కౌమిన్యత్రయారుషేయ ప్రవరానిత వాసిష్ఠగోత్రో భవస్య అజ మహారాజ వర్ణన పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతో వాసిష్ఠమైత్రావరణ కౌమిన్యత్రయారుషేయ ప్రవరాన్విత వాసిష్ఠగోత్రో భవాయ దశరథ మహారాజ వర్మణ పుత్రాయ రామచంద్ర పరబ్రహ్మణే వరాయ అత భగవదర్థం కన్యావృణేర్ధం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతా వెంకటరమణ గోవింద లక్ష్మార్థం హరిం వృణేర్ధం వైద్యం గుడ్. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్య ఇష్టరాష్ట్రం ధారయతాం ధ్రువం హరిముహూర్త సుముహూర్తోస్తు ఆశ్రబుధస్య జాయ సంధీమాముద్యోషం. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్య ఇష్టరాష్ట్రం ధారయతాం ధ్రువం. బ్రహ్మగర్జన పాదం ఓమాభపాదావరే జనే దిశంతం నాశయంతు మే అస్మిన్గురే బ్రహ్మవర్చస్వ ఓమాభపాదావరే జనే దిశంతం నాశయంతు మే అస్మిన్గురే. వివాహ సమయంలో కన్యావరణం అనేటువంటిది చాలా ప్రధానమైన ఘట్టం. కన్యను ఏ విధంగా మనము ఎన్నుకుంటామనేటువంటి దాని దగ్గర ప్రారంభించి ఆ కన్యని ఇప్పుడు మనం శ్రీరామచంద్రుడికి దాన పోస్తున్నాం. దీన్నే కన్యాదానం అంటున్నాం. ఆ కన్యాదానం చేసే సమయంలో వరుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే అవుతాడు. సాధారణమైన వరుడే నారాయణుడైతే శ్రీరామచంద్రుడికి నారాయణుడే కదా, ప్రత్యక్ష నారాయణుడు ఆయన. కనుక ఆ స్వామికి పాద ప్రక్షాళన చేసి కన్యని దానం చేయడం అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. మనము ఇంతకు ముందు ఉన్నటువంటి 10 జన్మలు, తరువాత ఉండేటువంటి 10 జన్మలు దశపూర్వేషాం దశాపరేషాం అని చెప్తుంది శాస్త్రం. ప్రస్తుతం ఉన్న ఈ జన్మ అన్నీ కలిపి 21 జన్మలు ధరిస్తాయి ఈ కన్యాదానం చేయటం ద్వారా. అలాంటి కన్యాదానాన్ని చేస్తున్నారు ఇప్పుడు వీరందరూ కూడాను. ఇక్కడ ఉండేటువంటి వీరందరూ ఆ కన్యాదాన సమయంలో అక్కడికి ఇచ్చేసినటువంటి వరుడికి మధుపర్కము అని చెప్పి పెరుగు తేనె కలిపినటువంటి పదార్థం ఇస్తారు.
దానివల్ల శక్తి కలుగుతుంది అని చెప్పి ఆ మధుపర్కాన్ని సమర్పించేటువంటి సమయంలో స్వామివారికి వస్త్రాలు కూడా సమర్పిస్తారు కనుక ఈ వస్త్రాలకి మధుపర్కములు కాదు. మధుపర్కము అనేటువంటిది భగవంతుడికి నివేదన చేసేటువంటి ఒక ఉపచారం. అది ఆ ఉపచార సమయంలో చేసేటువంటి దానం ఇది కనుక భగవానుడికి ఇప్పుడు వస్త్రాలని సమర్పిస్తున్నారు. అలానే అమ్మవారికి కూడా వస్త్రాలని సమర్పిస్తున్నారు. అలాంటి ఈ శుభగడియ కోసం ఏనాటి నుంచో వేచి ఉన్న మన సీతమ్మ తల్లి ఎంత అందంగా ఉందో, ఎంత చక్కగా సిగ్గులలుగుతూ ఉన్నదో ఒక్కసారి గమనించండి. అదిగో జనకపుత్రియభుజవాణి నిదాని సమవేణి నిత్య కళ్యాణి చరకు నిదంతు జలుపువంతి సరసిజ ముఖ విలాస కరీంద్రగమన మరుగంపుమూలక భావజముదుజులిక అంబోజదళ నేత్రి అమల చారిత్రి కలికి సుందరి ములికి వయారి వలపు విటారి భావజుని కటారి అలినీల కుంకల అద్భుత జటున లలిత లావణ్య విలక్షణశీల త్రైలోక్యమోహిని వినోదిని కరిరాజవదన రాకాచంద్రవదన. ఇదిగో ఇదండి మా సీతమ్మ వారి గొప్పదనం. అయ్యా మరి మీ రాముల వారి గొప్పదనం ఏంటో శ్రీనివాసులు గారు తెలియజేయండి. రాముల వారి గొప్పదనం మేము, మా సీతమ్మ గొప్పదనం మేము చెప్పాం. మీ రాముల వారి గొప్పదనం ఏంటో మీరు చెప్తే మా సీతమ్మకి సరైన వాడో కాదో మేము నిర్ణయం చేసి అప్పుడు కళ్యాణాన్ని చేస్తాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ప్రస్తుతం గోదానం చెయ్యటం అనేటువంటిది కూడా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఈ వైఖానస సాంప్రదాయంలో. కనుక ఆ గోవుని తీసుకొని మీ దగ్గరికి వస్తారు ఇక్కడ ఆచార్యులు. గోదాన యొక్క పుణ్యము అంతా ఇంత కాదు. గోదానం చేయటం వల్ల మనకి దశాశ్వమేధాలు చేసినంతటి పుణ్యము అని చెప్తారు. కనుక అటువంటి ఆ గోదానాన్ని మీ దగ్గరికి వచ్చినప్పుడు గోవుని ఊరికే పంపించకండి దయచేసి. మీ యొక్క శక్తి కొలది గోవుకి దానం చేయండి ఎంతో కొంత. ఆ గోదానం చేయడం చాలా ప్రధానమైనటువంటి విషయం. ఆచార్యులు మీ దగ్గరికి గోవును తీసుకొని వస్తూ ఉన్నారు. సరే, ఈ మధ్యలో మన రాముల వారి యొక్క గొప్పదనాన్ని గురించి మన శ్రీనివాసులు గారు 4 మాటలు చెప్తారు. అది కూడా విని అప్పుడు మన సీతమ్మని రాముల వారికి ఇవ్వాలో లేదో నిర్ణయం చేద్దాం. మనం చక్కగా అండి రాముల వారికి ఆయన కళ్యాణం చేసుకోవాలనే ఉద్దేశంతో సీతమ్మ వారు అవతరించింది. రాముల వారు ఎప్పుడైతే దశరథ మహారాజుకి బిడ్డగా జన్మించాడో, నా శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు వైకుంఠం నుంచి ఇలవైకుంఠమైనటువంటి ఈ మామిడిపాలెం కొండ మీద ఉన్న ఆ శ్రీనివాస్ గారు చెప్పినట్లు ఇలా వైకుంఠంలోకి స్వామివారు వచ్చారు కాబట్టి ఆయన్ని వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో సాక్షాత్తు సీతమ్మ వారే మనకి ఆ భూమిని దున్నుతుండగా భూమిలో నుంచి లభించింది ఆ సీతమ్మ వారు. అందుకనే సీతమ్మ వారిని వివాహం చేసుకోవాలనే ఉద్దేశం కాకుండా ఆ శివధనస్సుని చూద్దామనే ఉద్దేశంతో వెళ్ళినటువంటి ఆ రాముల వారు ఆ శివధనస్సుని చూసి ఆ శివధనస్సుని ఎక్కుపెట్టి ఆయనకి తెలియకుండానే ఆ శివధనస్సుని వస్తున్నారు, గోమాత గారు వస్తున్నారు, వారి కానుకలు సమర్పించగా కోరుతున్నా. గోవు మీ దగ్గర వచ్చారు కాబట్టి స్వామివారికి కానుకల రూపంలో కూడా మిమ్మల్ని సమర్పించమని చెప్తున్నారు. నయము జయము భయము విస్మయము అన్నాడు. ఒకేసారి నయము కలిగింది, జయము కలిగింది, భయము కలిగింది, విస్మయము కలిగింది అని చెప్పి నయము ఎవరికి కలిగిందంటే భయము ఎవరికి కలిగిందయ్యా విషయాన్ని కూడా మనకి చెబుతూ ఉన్నారు. ఒకరికి నయము
జనక మహారాజుకి నయము అంటే ఎందుకంటే ఆయన గొప్ప రాజులు వచ్చి విల్లుని ఎక్కువ పెట్టారు. ఎంతమంది రాజులు వచ్చి విల్లు ఎక్కువ పెట్టినా సరే ఎవ్వరు ఆ విల్లుని విరవలేకపోయారు. అప్పుడు ఆయనకి జనక మహారాజుకి భయం కలిగిందట. ఈమెని వీర్యత్వంగా ఇక్కడ నేను స్వయంవరంలో పెట్టాను, ఇంతమంది మహారాజులు ఉన్నారు, ఎవ్వరు కూడా ఈ విల్లుని ఎక్కువ పెట్టలేకపోయారు, కనీసం కడపను కూడా లేకపోయారు. మా అమ్మాయికి సుజాత గారు ఇక్కడికి వీచేశారు. వారిని ప్రథమ పౌరురాలు కనుక వారిని సాధారణంగా ఇక్కడికి ఆహ్వానిస్తున్నారు. రామచంద్ర జనార్దన్ గారు మొట్టమొదటిసారిగా శాసనసభ్యులు ఎన్నికైనప్పుడు కళ్యాణంలో కూర్చొని ఇక్కడ ఇబ్బందులు తెలుసుకొని రోడ్డు వేయించారు. భవిష్యత్తులో ఈ దేవస్థానం ఆయన ఆధ్వర్యంలో ఇంకా మరింత అభివృద్ధి చెందిందని ఆశిద్దాం. అయ్యా చక్కని రామదాసు కీర్తన ఏదన్నా మొదలు పెట్టండి. బండు నిధి కొలువయ్యా. पुत्रे सीतांगा सुंदर कोमलांगे भूगर्भजाता भुवनैकमाता वधूवराभ्यां भरत भवन्तु सावधान सुमुहूर्ते सावधान सुफलग्ने सावधान लक्ष्मीनारायणस्यान सावधान कल्याणं कमनीय कोमलकरैराद्राक्षतारोपणं कन्यादान पुरस्करं गुरुगवे ब्रह्म शिष्यो न गृहते बाह्यो कंकणबन्धनं दधिगुडं माङ्गल्यसूत्रं महा सीताराघवयो विवाह समये जयादिदं मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान सुफलग्ने सावधान लक्ष्मीनारायणस्यान सावधान लक्ष्मीसो भवनत्रयेण वसते कान्देन्द्वान् मनुष्यो रगाः संत्रातं करुणानिधिः करुणया मार्ताण्डवं सेजनी कौसल्या निजगर्भसम्भवकृतं जन्मख्य साधारणं सीताराघवयोर्विवाहसमये देयादिदं मङ्गलम् विश्वामित्र पराशर शौर्य भृगभोगस्य पुलस्य क्रतुः मत्स्यावतारो हरे श्रीमां सिंहगिरीश्वर करुणया तज्जासिता मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान सुफलग्ने सावधान लक्ष्मीनारायणस्यान सावधान कल्याणं कमनीय कोमलकरैराद्राक्षतारोपणं कन्यादान पुरस्करं गुरुगवे ब्रह्म शिष्यो न गृहते बाह्यो कंकणबन्धनं दधिगुडं माङ्गल्यसूत्रं महा सीताराघवयो विवाह
సమయే జయాదిదం మంగళం సావధాన శుభోదయ సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణస్య సావధాన బ్రహ్మా వాయు గిరీశ శేష గరుడా దేవేంద్రకామౌ గురు చంద్రార్కౌ వరుణానలౌ మమయౌ విత్తేశ విఘ్నేశ్వరౌ సత్యౌ నిర్నృతి మరుద్గణాయుతాః పర్జన్యమిత్రాదయః సస్త్రీకాసురపుంగవా ప్రతిదినం కుర్వంతు నౌ మంగళం సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణస్య సావధాన రాజేంద్రో రణరంగరాజ విజితానేకాసురభాసురా వనకోటి ఖండన పటు గోదండ దీక్షా గురు పేదేశ సురసజ్జన వనకరో రామావతారో హరి శ్రీమాన్ సింహగిరీశ్వర కరుణయా దర్జాత్ సదా మంగళం సావధాన మంగళం సావధాన సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణస్య సావధాన సప్తద్వీపకులాచలేంద్ర జలధి స్తోమాది సంక్రాంతభూ భారాలీడ పనీంద్ర మందరో మందారమాలార్చిత భావక్తో బహుచక్రలాంఛతర కూర్మావతారో. ఈ లగ్నాష్టకాలు చదవటం అనేది ఒక సత్సాంప్రదాయం. ఈ సమయంలో ఆ సీతారామస్వామి లోకరక్షణార్థం ఏ కళ్యాణం అయితే చేసుకుంటూ ఉన్నారో, సాధారణమైన వివాహాల్లో మనము కేవలము వారి యొక్క శుభాని కోసం చేసుకుంటారు. కానీ భగవత్ కళ్యాణము అలా జరిగేది కాదు. ఇక్కడ భగవత్ కళ్యాణం జరిగేటప్పుడు చెప్పే సంకల్పం కూడా లోకరక్షణార్థమే చేస్తున్నామని చెప్తాము. కనుక మండలే దివ్య విలాసనీ సహస్ర సంఖ్యాకీల పీఠే విరాజతే రాశీకృత ఖండ సౌభాగ్య నిర్మతే దివ్య నగరే వైకుంఠే వైకుంఠే విశ్వక్సేనాది ప్రధాన కింకర మందిర సందోహ విస్తృతే దుర్నిధే విజయ ద్వారపాలక సంరక్షణ సీతారాం. జీలకర్ర బెల్లం ఇది ప్రధానమైన ఘట్టం వివాహంలో. జీవాత్మ పరమాత్మలో ఐక్యమయ్యేటువంటి ఘట్టం ఇది. జీవాత్మ స్వరూపిణి అయిన సీతాదేవి పరమాత్మ అయిన శ్రీరామచంద్రుణ్ణి వివాహమాడుతున్న అత్యంత శుభ సందర్భం ఇది. గోవింద గోవింద గోవింద. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై సీతారాం. ఈ వివాహం జరిగిన తర్వాత మధ్యలో ఉండే ఆ మాయా తెర అనేటువంటిది తొలుగుతుందండి. ఆ మాయా అనేది ఈ జీవుడికి పరమాత్మకి మధ్యలో
ఉన్నది, ఇదిగో మా సీత అని చెప్పి ఆమెని ఆయనకి సమర్పిభ్యాం సర్వార్థా ప్రభవంతి స్వధర్మం ప్రతిపద్యస్య కృత్వా వైవాహ్యముత్తమం యుక్త పరమోదారో వశిష్ఠేన మహాత్మనా అని ఆ వశిష్ఠ మహాప్రభు యొక్క ఆయన చేశారో ఆ వశిష్ఠులు ఈనాడు మన వశిష్ఠులైనటువంటి మన రమానాథ స్వామి వారు మనకి చక్కగా ఆ సీతా కళ్యాణ ఘట్టాన్ని మన కంటి ముందు ఆవిష్కరింపజేస్తున్నారు. కానింది స్వామి యం సీతా మమ సుతా సహధర్మచరీతవ ప్రదీక్ష జైనాం. దశరథుడు వెళ్ళి జనక మహారాజుని మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వమని అడిగాడట. ఎందుకని అడిగాడు? స్వామి మీ అమ్మాయి లేకపోతే మా అబ్బాయికి వివాహం కాదు కదా అని. అందుకని ఆ రాముల వారికి జనక మహారాజు వెళ్ళి ఈయం సీత, నిన్నటి వరకు ఈ సీత నా కూతురు, ఇక నుంచి మమ సుత సహధర్మ చరీతవ, ఇక నుంచి నీకు భార్య కాబోతుంది. ఈ భార్య అయినటువంటి ఆమె లేకపోతే నువ్వు ధర్మార్థ పురుషార్థాలని పొందలేవయ్యా. కష్టాలయందు సుఖాలయందు ఈమె నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది అని ఆ పాణిగ్రహణాన్ని ఆయన రెండు చేతుల్లో నీళ్లు పోసి ఆయనకి గంగాజలాన్ని అర్పించి ఆ సీతమ్మవారిని స్వామివారికి అర్పించాడు. ఎలాంటిదయ్యా ఈ సీతమ్మ వారంటే పతివ్రత మహాభాగ ఛాయే వారుగత సదా సర్వ సౌభాగ్యవతి అమ్మవారు మహాపతివ్రత. సీత అన్ని వేళల యందు నీడవలే నిన్ను అనుసరిస్తూ ఉంటుంది. ఆమె మహాపతివ్రత. నీడ నీకు ఏ విధంగా ఉంటుందో ఆమె కూడా నిన్ను అనుసరిస్తే వస్తుందని ఆ రోజు ఆయన ఏ విధంగా అయితే చెప్పాడో, ఆయన 14 సంవత్సరాలు వనవాసం చేస్తే ఈ సంకల్పం అర్థం ఏమిటి అంటే, మీరందరూ కూడా జనక మహారాజు కుమార్తె అయిన సీతాదేవి యొక్క తల్లిదండ్రులుగా మీరంతా కింద కూర్చున్నారు. పైన స్వామివారు జనక మహారాజు కుమారుడు రామచంద్రుడు, మహావిష్ణువు సాక్షాత్ శ్రీమన్నారాయణే మానవుల్లో రామచంద్రుడిగా అవతరమెత్తి ఈరోజు మీ అందరికి దర్శనం ఇస్తున్నాడు. మీరందరూ కూడా ఈ మహాసంకల్పం చక్కగా జగదేక చక్రవర్తి అయిన శ్రీమన్నారాయణ రామచంద్రుడు పాదాలు కడిగి నెత్తిని చల్లుకుంటే మనకి ఒక లోకం వస్తుంది. బ్రహ్మలోక ప్రాప్త్యర్థం, వైకుంఠ ప్రాప్త్యర్థం, పితృదేవత అనుగ్రహం కలగాలన్నా కూడా కన్యను దానం చేయాలి. ఏదో డబ్బు సంపాదించాను దానం చేసి చక్కగా 10 రకాల భోజనం పెట్టాము కాదు, కన్యను దానం చేయాలి. ఆ దానం కూడా కుడి తొడ మీద బిడ్డను కూర్చోబెట్టి దానం చేస్తే వారికి ఆమోద ప్రమోద సంబోధ వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యమిది చతుర్విధ మోక్ష బలహిత్యర్థం. డైరెక్ట్గా వైకుంఠ ప్రాప్తి పొందాలంటే ఒక కన్యను దానం చేయాలి. అటువంటి సమయంలో ఈ రోజున సీతాదేవిని అందరం కూడా దానం చేస్తుంటే మనకి పితృదేవత అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఎవరు మాట్లాడకుండా ఈ శ్రద్ధగా ఈ మహాసంకల్పం వింటే డైరెక్ట్గా అందరూ కూడా బ్రహ్మలోక ప్రాప్తి. ఇదిగో వైకుంఠంలో రాముడు ఈ విధంగా ఉన్నాడు, అయోధ్యలో ఇట్లా ఉంటాడట. చూడండి ఒక్కసారిగా ఆ శిఖరం ఎవరు ఇచ్చారు అంటే రామదాసు ఇచ్చాడట. భద్రాద్రిలో శిఖరం ఎక్కడ దొరికిందంటే ఎవరికి తెలియదు. రామదాస్ స్నానం చేస్తుంటే ఆ యొక్క శిఖరం దొరికింది, తీసుకొచ్చి పునఃప్రతిష్ఠ చేశాడనమాట. అలాంటి శిఖరమే ఈ శిఖరం అనుకొని మనం భావన చేసుకొని ఈరోజు ఒక్కసారి ఈ మహాసంకల్పం విందాం. ఓం శ్రోతస్మాత్మికం కర్మానిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విఘనసే నమః. ఓం అద భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా భ్రియమానస్య మహాజలోఘస్య మధ్యే పరిభ్రమమానామనే కోటి బ్రహ్మాండానామేకతమే ఆప్తేజో వాయో యాకాశ మహదంచార వ్యక్తః సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధార శక్తి శ్రీవరాహ కూర్మానంత అష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధభాగే భూలోకే భువల్లోక శుభల్లోక మహాలోక జనాలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే మహానారాయమానస్య పరిరాజస్య శేషస్య సహస్రఫణామనమండలమండితే ఐరావత పుండరీక వామన కుమదాయన పుష్పదంత సారభౌమ సుప్రతీతాఖ్యాష్టదిగ్దండి సండో దండోదంభితే అమరావతి
प्रजावती तेजोवती संयमनी रक्षावती सिंधुवती गंधवती अलकावती अष्टदेवपुरे विराजिते इंद्राग्नियमनिरुद्वरुणवायु कुबेर ईशानाख्य अष्टलोकपालक परिपालिते लोकालोकाचलवलयिते लवनेक्षु सुरा सर्पि दधिक्षेण शुद्धोदिकाख्य सप्ता नव परिवृते जम्बो वृक्ष कृश क्रौच साकसाल्मणि पुष्कराख्य सप्तद्वीपदीपते महेन्द्रमलय सह्य सूक्त मधुवृक्ष विंध्यपारयात्राख्य सप्तकुलपर्वत विराजिते भारत किं पुरुषणावतभद्रास्य केतुमालक सहिरण्यकरमण गुरुवर्षाख्य न वर्षाणामध्ये भरतवर्षे महासरोरहाकार पञ्चाहत्कोटियोजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ते कुरुक्षेत्रादशन भूमध्यारेखायाः पूर्वदिग्भागे प्रति वक्र కూడా చెప్పండి మమ అనేక జన్మసు ఇహ జన్మాని చ ఏతతో క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహా పాతకాది సమస్త దురిత క్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీ పాహ లోహిత భావ పాప సంఘాతి కాల సూత్రేభ్యో వివిధేభ్యో మహా ఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్యేతలే సూర్యమండల పర్యంతం కుదరాస్తో యావన శాంత పరవాజపేయ పౌండరీక అస్య మేధాది సదకృత పుణ్యబలాహిత్యర్థం ఆమోద బ్రహ్మోర సంబోధ వైకుంఠాఖ్యలోకేషు సారోగ్య సామీప్య సారూప్య సాయుధ్యమితి చతుర్విధ మోక్షపరహిత్యర్థం అస్య దేవరేవ శ్రీ సీతారామస్వామినః పరవ్యోహ విభవ అంతర్యామ అస్యా స్వరూపరూప శ్రీ విఘ్నో మునీంద్రమతారశారభిః భృత్వారభిః వశిష్ఠాదిభిః దివ్య మహర్షి రుక్త గుహ్య ధర్మశాస్త్ర పురాణిత భారత కన్యాదాన కల్పోక్త సకల ఫల అవాప్యర్థం అహం కన్యాదానం కరిష్యే కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా అన్యాం సాలయుతం సాత్వే సుశీలమయ ప్రేతవహం రహస్యామి ధర్మకామాసిద్ధయే విశ్వంబరా సర్వభూతా సాక్షిణి సర్వదేవతా ఇమాం కన్యా ప్రదాస్యామి మనకి శుభాలు లభిస్తాయి అన్నటువంటిది ఈ కళ్యాణ కర్తవ్యంలో ప్రధానంగా మీరందరూ ఆ గోవుకి నమస్కారం చేసుకుని సమర్పించారు. మనసులు కూడా స్వామివారు స్వామి ప్రవణ చెప్తారు. ఎందుకంటే వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేది కాదు, రెండు వంశాల యొక్క గొప్పతనాన్ని గురించి తెలియచేస్తూ శ్రీరాముడు ఏ విధంగా నాభాగ మహారాజు కుమారుడు అజ మహారాజు
అజమహారాజు కుమారుడు దశరథ మహారాజు. అటువంటి ఆ దశరథ మహారాజు కుమారుడు జ్యేష్ఠపుత్రుడు పునర్వసు నక్షత్రం ఆదివారం అనే ఈ యొక్క 3 తరాల పేరు కూడా తెలుసుకోవడం వల్ల మన పితృదేవతానుగ్రహం తప్పనిసరిగా కలుగుతుందన్నమాట. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. అథమాంగళ్య పూజాం జగరిష్యే శ్రీనాం జన్మ జన్మని సువాసిని ప్రాప్త్యర్థం దేవ్యోః మాంగళ్య పూజాం జగరిష్యే మహారహానుష్ఠాన లోపదోష పరిహారార్థం యజ్ఞోపధాన పూజాం జగరిష్యే. ఇప్పుడు మాంగళ్య పూజ జరుగుతుందండి. అన్ని మంగళాలకు అన్ని శుభాలకు మూలమైనటువంటిది ఈ మాంగళ్య పూజ. సాక్షాత్తు లక్ష్మీదేవిని ప్రస్తుతము శ్రీ సూక్తం ద్వారా ఆరాధన చేయటం ద్వారా ఈ మాంగళ్య పూజ అనేటువంటిది ఇక్కడ నిర్వహింపబడుతూ ఉంటుంది. మనం సాధారణంగానే లక్ష్మీ స్వరూపం అంట. ఏమిటి అసలు ఈ లక్ష్మీ స్వరూపం అనే మాటకి అర్థం? లక్ష్మి అనేటువంటి లక్ష్మీదేవి ప్రతీక. ఒక పద్ధతి ప్రకారం జీవితాన్ని గడిపేటువంటి వారికి ఆడవాళ్ళు కావచ్చు, మరీ ముఖ్యంగా స్త్రీలకు లక్ష్మీ కళ లేకపోతే దానిలో ఏ విధమైనటువంటి సొబగు ఉండదు. కనుక అలాంటి లక్ష్మీదేవిని ఆరాధన చేయటం ద్వారా మనం కూడా ఒక అద్భుతమైనటువంటి ఆకర్షణ శక్తిని మనము ఈ సందర్భంగా ఆవాహన చేసుకుంటూ ఉన్నాం మనలోకి. మనం ఈ మాంగళ్య తరుకమ్మలు పసిని చొక్కంబుగరంబులు పెట్టి భుజంబులను రాణింపుగల నవరత్నములమరు అణిముత్తెపు బాల. మన సీతమ్మ ఇంత వైభోగవంతంగా ఉండేటువంటి తల్లి. ఆమెకు సరైనటువంటి జోడు శ్రీరామచంద్రుడు. శ్రీరమారమణి వసించురంబున మహనీయ కౌస్తుభమణి వెలగంగ నీలమేఘంబును నిరసించు నిర్మేను కాంతి నది కులగ్రహం కరిష్యేం సర్వభూతానాం తామిహోపస్వయ శ్రియం సస్యమసీమహీనాం రూపమన్నస్య వయశ్రేమ శ్రియతాం విషః ప్రజాభూతామై సంభవకర్త్రే ముక్తాహారే పూజితాయే నమః తానింగైరవతం సైత శోభమానముగాంబుజాయ నమః పద్మహస్తాయ నమః హరివల్లభాయ నమః రుజ్జస్సామరూపాయ విద్యాయ నమః లక్ష్మీ దేవతాయ నమః వసుధారే వసుకరి ధనకరి ధాన్యకరి ధనకరి సౌభాగ్యకరి సామ్రాజ్యకరి నమః శ్రీ హ్రీం శ్రీం కమలే కమలాలే ప్రసీద ప్రసీద శ్రీ హ్రీం శ్రీం మహాలక్ష్మీ మహాలక్ష్మీ సర్వమంగళమాంగళ్యే కళ్యాణం. ఆ
వక్షే పుష్పితం వేదాంతవేధ్యాయమేకశ్యామమూర్తయే గోవింద 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 గోవింద. అది మీరు రాపండి, అందరూ ఒక్కసారి పలకండి. నేను చెప్పింది భయంత్రి రాపండి. ఆశ్రిత వరద రామ ఆదరించవ రామ పలకాలి. పంతము ఏల రామ పరమ పావన నామ పంతము ఏల రామ పరమ పావన నామ శ్రీరామచంద్ర హనుమా రత్నాలహారతిలో శ్రీరామచంద్ర హనుమా రత్నాలహారతిలో శ్రీరామచంద్ర హనుమా ముని జనవందిత రామ సుందర మేఘ శ్యామ మేఘ శ్యామ కరుణాకర శ్రీరామ కర్పూర హారతి గుణమా కరుణాకర శ్రీరామ కర్పూర హారతి గుణమా శ్రీరామచంద్ర హనుమా రత్నాల హారతిలో శ్రీరామచంద్ర హనుమా రత్నాల హారతిలో శ్రీరామచంద్ర హనుమా. భగవన్నామ స్మరణ గోవింద గోవింద గోవింద. కూడా ఆలోచించిపోయాడు.
ముత్యాలు అన్నటువంటివి తెల్లగా ఉండే ఆ తెల్లటి ముత్యాలు అమ్మవారి దోషంలోకి తీసుకుంటే అమ్మవారి చేతులు మందారలాగా తెల్లగా ఉండే అమ్మవారి చేతులు ముత్యాలు ఎప్పుడైతే అమ్మవారి చేతిలో ఉండేయో ఆ అమ్మవారి చేతిలో తెల్లటి ముత్యాలు ఎరుపు రంగులోకి కాలిపోయి ఆ ముత్యాలను మళ్ళీ స్వామివారి మీద తల మీద పోసినప్పుడు ఆయన నీలమేఘ శ్యాముడు ఎప్పుడైతే ఆ తెల్లటి ఆ ఇంటి ముత్యాలని స్వామివారికి సమర్పించామో అప్పుడు ఆ తెల్లటి ముత్యాలు కూడా అమ్మవారి చేతిలో ఎర్రగా ఉన్నటువంటి ముత్యాలు స్వామివారి తల మీద నుంచి కింద పడేటప్పుడు ఆ నీలమేఘ శ్యాముడిగా ఉన్నటువంటి స్వామివారికి గుర్తుగా ఆ ముత్యాలు కూడా నీలమేఘంలోకి మారిపోయినటువంటి సందర్భాన్ని చాలా అద్భుతంగా చెప్తారు. అటువంటిది కళ్యాణ క్రతువులో సాంబ్రాలు కార్యక్రమం అనేది ఎంతో ఉత్సాహభరితంగా ఉండేటటువంటి మీరందరూ ఇక్కడ వివాహం అయినటువంటి వాళ్ళు కూడా ఈ కళ్యాణ క్రతువు దానికి సంబంధించినటువంటి